టు మై ఛానల్ సౌజన్య సౌజీ వంటలు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ సౌజన్యాని. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పాలకూర టమాటా అండి. ఆరోగ్యానికి మంచిది, పోషకాలు ఎన్నో పోషకాలు ఉన్న ఆకుకూర అండి. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మన పాతకాలంలో ఈ కూరలే కదా మనకు పెట్టేది ఎక్కువ. ఇప్పుడేయో ఫ్యాషన్గా మనం ఆ కూరలని ఈ కూరలని చేసుకుంటున్నాం. పిల్లలకి ఇలాంటివి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం అండి. ఇప్పుడు నేను ఈ కర్రీని ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చెప్పే ముందు దయచేసి నా ఛానల్ని సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనం ఎలా కర్రీ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను. దయచేసి పాలకూర టమాటా మాకు ఈ కూరలు రావా అనుకోవద్దండి. ఒకసారి మా వేరియేషన్లో మేము ఎలా చేస్తున్నాం అనేది మీరు కూడా చూడండి. చాలామంది వంటలు రాని వాళ్ళు ఉంటారు. నేను చాలా సింపుల్గా చేసుకునేలాగా చెప్తున్నానండి. ఎక్కువ ఏమి వేసుకోకుండా చాలా సింపుల్గా అయిపోయే కర్రీస్ అండి నా వీడియోస్లో ఉండేవి. ఒకసారి నాయి కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలో నాకు మీరు కింద కామెంట్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ పేరున చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. పాలకూర టమాటాకి కావాల్సిన పదార్థాలు: పాలకూర అండి, శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోండి. నేను ఒక 3 కట్టలు తీసుకున్నాను. కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆయిల్ అండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా వీడియోస్ అన్నీ నేను చాలా సింపుల్గా చూపించే కర్రీసేనండి. దయచేసి నా ఛానల్ని సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు కామెంట్ చేయండి. లేకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో పెట్టండి. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను పెట్టాను. నేను ఎందువల్ల నా వీడియోస్ లేట్ అవుతున్నాయో అని నేను మీకు చెప్తానే ఉన్నాను. నేను మీకు ఎప్పుడు అప్కమింగ్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీలోకి తినచ్చు, రైస్లోకి తినచ్చు అండి. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ముందుగా ఇలాగ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మనకి సరిపడినంత. ఇందాక నేను తాలింపు గింజలు చెప్పలేదు వీడియోలో, సారీ అండి. తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆయిల్ మనం బాగా కాగేదాకా వెయిట్ చేయాలండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది. మీ లైక్స్, మీ సబ్స్క్రైబర్స్ నా ఛానల్ని కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందు మంచి వీడియోస్ అనేది నేను చేయగలను. ఇప్పుడు మనం ఆయిల్ అనేది కాగాలి. ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది. ఇప్పుడు నేను ఇందులో తాలింపు గింజలు వేస్తున్నాను. 1 స్పూన్ తీసుకున్నానండి. అలాగే కొంచెం వేగుతున్నాయి కదా, ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం వేగనివ్వాలండి. ఫ్రెండ్స్, తాలింపు గింజలు వేగినాయి. ఇప్పుడు నేను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను. పెద్దగా అయితే సగం ముక్క తీసుకోండి. మామూలు మీడియం సైజు అయితే సగం కాయ తీసుకోండి. ఇప్పుడు పెద్దగా వస్తున్నాయి కాబట్టి పెద్దగా అయితే సగం చాలు. మీడియం అయితే 1 కాయ తీసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మనం కొంచెం వేగేదాకా వెయిట్ చేయాలి. వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను, కొంచెం లేట్ అయినా కానీ. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకన్నా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ అనేది కూడా మాకు ఇవ్వండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం వేగనిద్దాము.
ఈ పాలకూరని కడిగి ఉంచాను కదా శుభ్రంగా. ఎప్పుడైనా పాలకూరని ముందుగానే కడిగి కోసుకోవాలండి. ఆకులు కోసినాక వాటర్లో వేస్తే దీంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. ముందుగానే కడిగి కోసుకోవాలి ఫ్రెండ్స్ మనం కాళ్ళగా ఉన్నప్పుడే. తర్వాత వాటర్లో అనేది వేయకూడదు, దాంట్లో ఉన్న పోషకాలు అనేవి పోతాయి. ఇది పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. పాలకూర తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు అనేవి వేగినాయి. మామూలుగా వేగితే చాలండి, కొంచెం మీడియంగా, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ పులుసు కూరలే కాబట్టి. అదే ఫ్రైలకి అయితే మటుకు మనం కొంచెం ఎక్కువగా వేయించుకోవాలి. ఇంకొంచెం పచ్చిదనం ఉంది కదా, అది కూడా పోయేదాకా మనం వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్ వేగిపోయింది. ఇప్పుడు నేను శుభ్రంగా కడిగినాక నేను కోసానండి. దాన్ని కూడా ఇప్పుడు నేను వేస్తున్నాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ ఆకుకూరలైనా సరే ముందే కడిగి అప్పుడు వాష్ చేసుకోండి. లేకపోతే దీంట్లో ఉన్న పోషకాలన్నీ మనం కోసేసినాక వేసుకుంటే దీంట్లో ఉన్న పోషకాలు అనేవి పోతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాలకూర మొత్తం నేను వేసేస్తున్నాను. ఇది కొంచెం ఉడికేదాకా మనం వెయిట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. పాలకూర మొత్తం ఇలా వేసేసినాక ఇప్పుడు మూత పెట్టండి. ఒక 5 minutes ఉడికితే మనకి పాలకూర అనేది ఉడికిపోతుందండి. ఇప్పుడు నేను టమాటాలు కట్ చేసుకొని చూపిస్తానండి మీకు. టమాటాలు నేను 3 కాయలు తీసుకున్నాను. ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయింది చూసారా, వాటర్ మొత్తం పోయింది. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఇది కూడా చక్కగా ఉడికించుకుందాం. అలాగే ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ ఆకుకూరలో ఉప్పు అనేది ఉంటుంది మనకి, ఐరన్ కొంచెం వేస్తే సరిపోద్ది. నేను 1/2 స్పూన్ వేసాను, కల్లుప్పు కాబట్టి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి మనం మూత పెట్టి ఒక్క 5 minutes ఉడకనిద్దామండి. ఇక ఫ్రెండ్స్ మనకు కొంచెం ఉడికింది కదా, కొంచెం వాటర్ అనేవి వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఇందులో నేను చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఇంకొంచెం ఉడికిద్ది మనకి కర్రీ అనేది. ఇదిగోండి, ఇప్పుడు వేసి బాగా కలిపి ఒక్క 5 minutes ఉడకబెట్టండి. ఆ వాటర్ మొత్తం మనకి అబ్జర్వ్ అయిపోవాలండి, వాటర్ ఏమి ఉండకూడదు. అప్పుడు కర్రీ టేస్ట్ అనేది మనకి బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి టమాటాలు ఆకుకూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కారం వేస్తున్నానండి. కారం మీకు ఎంత, నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా దీన్ని ఒకసారి కలిపేసి కొంచెం ఒక 2 minutes వేగనిద్దాము. ఆ కారం పచ్చివాసన పోయేదాకా మనం ఉడికించుకోవాలి. అప్పుడే కర్రీస్ అనేవి టేస్ట్ వస్తాయి. ఒకసారి నేను చేసే సింపుల్ కర్రీసేనండి, నాకు తెలుసు. మాకు ఇది రావా అనుకోవచ్చు. దయచేసి నా వేరియేషన్ నేను ఎలా చేస్తున్నాను అనేది, నా కర్రీస్ని కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నా కూరలు కూడా చూసి మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చేసుకోవటం రాని వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి మా ఛానల్ కూడా చూసి ఎంకరేజ్ చేసి మమ్మల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 minutes ఉడకనిద్దాము. ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా. చక్కగా ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది. చక్కగా నేను వేసిన కాయన్ని కరెక్ట్గా సరిపోయినాయి, పర్ఫెక్ట్గా కుదిరిందండి పాలకూర టమాటా. ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, సూపర్గా మీకు కూడా నచ్చిద్ది. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ కూడా మీరు చూసి మీకు నచ్చితే చేసుకోండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దయచేసి నా ఛానల్ని సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.